తిరుపతి లడ్లు తయారు చేసేటప్పుడు జంతు సంబంధమైన కొవ్వులు వాడారు, ఇది ఒక వాదన. ఇక్కడెందుకు ఈ తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇక్కడ సైన్స్ కొంచెం ఉంది, అందుకని మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. జంతు సంబంధమైన అనే మాట ఎవరు వాడినా ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు వెన్న లడ్లు తయారు చేయడంలో వాడితే అది జంతు సంబంధమైనవే, ఫ్యాట్సే అవి కూడా. గేదెకి సంబంధించిన గేదె నెయ్యి, గేదె పాలు, గేదె వెన్న వాడితే కూడా జంతు సంబంధమైందే. వీళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట్లాడే వాళ్ళు? జంతు సంబంధమైన అంటే ఆవు, గేదె వీటికి సంబంధించిన నెయ్యి, వెన్న, పాలు గురించి కాదు వీళ్ళు మాట్లాడుతుండేది. నేరుగా జంతువులు కొవ్వులు వాడుతున్నారు, ఇది మాంసాహారము అని. ఇంతకీ మాంసాహారం అంటే ఏంది, శాకాహారం అంటే సబ్జెక్టులోకి ఇప్పుడు వెళ్ళొద్దు మనం, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, గొంతులు కోసుకునే సబ్జెక్ట్ అవుతుంది కొన్ని చోట్ల. ఎవడు ఇష్టం వచ్చింది వాడు తింటాలేని ఊరుకునేంత ఓపిక ఈరోజు పైనుండే ప్రభుత్వాలకి కింద ఉండే ప్రభుత్వాలకి లేవు, అయిపోయినాయి. ఆ రకమైనటువంటి సయోధ్య పోయింది. తింటే అందరూ శాకాహారం తినాలని పెద్ద బ్యాచ్ తయారైంది. అసలు జంతు సంబంధమైన నెయ్యి, వెన్న కూడా తినకూడదని ఇంకో పెద్ద బ్యాచ్ తయారైంది, వాళ్ళు వేగన్స్ అని పిలుస్తారు. ఆ గొడవలోకి నేను ఇప్పుడు వెళ్ళడంలా. జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు, నెయ్యి కాదు, నేరుగా చర్మం కింద ఉండే కొవ్వు, పేగుల దగ్గర ఉండే కొవ్వు, ఇట్లాంటిదంతా తీసి కల్తీ కింద నెయ్యిలో కలిపి వాడుతున్నారు అనేది వాదన. ఇప్పుడు మనం ఈ వాదన దగ్గరికి వద్దాం. ఈ వాదన సరైనది కాదు, ఎవరు తేల్చాలా, ఎక్కడ తేల్చాలా? ఇప్పుడు ల్యాబొరేటరీకి పంపిస్తే తేలుస్తారు. అంటే ల్యాబొరేటరీలకు పంపించి జంతు సంబంధమైన కొవ్వులు నేరుగా వాడుతున్నారు. ఇది తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆశయాలు, ఆదర్శాలకు విరుద్ధమని ఆ డేటాను తీసుకొచ్చి దాన్ని బజార్లో పెట్టి మాట్లాడితే అదొక రకం. రాజకీయ నాయకుల దగ్గర ఏం డేటా ఉంది? ఏమి డేటా లేదు. అధికారులు ఉన్నోడికి అధికారులు లేనోడి మీద బురద చల్లాలా, లేనోడు ఉన్నోడి మీద చల్లాలా? దీన్ని చుట్టూ జనాన్ని అందరినీ వాట్సాప్, ఫేస్బుక్లో పోగేయాల. ప్రజలకున్న అసలు సమస్యలు ఏంటి? ఉద్యోగాలు లేవు, పనులు లేవు, గిట్టుబాటు ధరలు రైతులకు లేవు, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, జనజీవనం అతలాకుతలం అవుతూ ఉంది, వరదలు వస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. అసలు ఈ వరదలు ఇదివరకు నదులు వచ్చి ఇప్పుడు పట్టణాలకు వచ్చి కూర్చున్నాయి. వాతావరణం ధ్వంసం చేసి పారేశారు. ప్రకృతిలో ఉన్న నదులు, భూములు, ఆకాశం అన్నిటినీ దిగమింగినారు. ఇంత దరిద్రంగా ప్రకృతిని మనం ధ్వంసం చేస్తే వాతావరణం మారుతుంది. వాతావరణానికి కూడా కోపం వస్తుంది, ఇష్టం వచ్చినట్టు వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. వీటి గురించి జనం మాట్లాడుకోకుండా తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. అది అసలు సబ్జెక్ట్. అంటే ప్రజలు ఈ నిజమైన సమస్యలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎవరిని అడుగుతారండి? ఢిల్లీలో పరిపాలించే వాళ్ళని అడుగుతారు, ఆంధ్రలో, తెలంగాణలో, రాష్ట్రాల్లో పరిపాలించే వాళ్ళని అడుగుతారు. పరిపాలించే వాళ్ళ దగ్గర వనరులు ఉంటాయి కాబట్టి అడుగుతారు. ఓడిపోయిన వాళ్ళని అడగరు, వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళని అడుగుతారు. కాబట్టి పాలించే వాళ్ళ చేతుల్లో వనరులు ఉంటాయి కాబట్టి వనరులు ఉండేటోళ్ళని ప్రజలు ఈ ప్రశ్నలు వేయకుండా ఉండడానికి మనకి సొల్యూషన్లు కావాలా, నిరంతర సొల్లు. అట్లాంటి సొల్యూషన్ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డులో కొవ్వులు కలిసిన లేదో తేల్చడం 10 నిమిషాల పని. లడ్లు శాంపుల్స్ పట్టుకెళ్ళండి, ల్యాబులకి ఇవ్వండి, ల్యాబులు తెలుస్తాయి. మధ్యలో మీరెందుకు మాట్లాడతారు పత్రికలకి ఎక్కి? అధికారులు ఉన్నోళ్ళు లేని మీకు ఏం పని అయ్యా మాట్లాడడానికి? ల్యాబ్ తేల్చాల్సిన పని అది, సైంటిఫిక్ విషయం అది. ఇక్కడ పెద్ద సమస్య ఏమొస్తుందంటే, ల్యాబులను కూడా రాజకీయ పార్టీలు కొనేసుకున్న వాళ్ళు అనుకూలమైన రిపోర్టులు తెప్పించుకుంటే ఎట్లా? నిజమే, పెద్ద సమస్య అది. అట్లా తెప్పించుకోవడం సాధ్యమా కాదా? ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం. ఓ పనికిమాలిన మందు జనం మీదకి వదిలి ఇది అద్భుతమైన మందు అని ప్రచారం చేసుకుని జనానికి తినిపించడం సాధ్యమే. 1956లో క్రిమి గుణింతాలను కంపెనీ థాలిడమైడ్ అనే మందు తయారు చేసి ఈ మందు నొప్పులకు అద్భుతమైన మందు అని జర్మనీ కంపెనీది ప్రచారం చేసుకొని అమ్మింది. ఆ మందు తిన్న గర్భిణీ స్త్రీలకు పుట్టిన పిల్లలకి చేతులు కాళ్ళు లేకుండా పుట్టారు. దాదాపు 10,000 మంది పుట్టారు. అట్లా 10,000 మంది పుట్టినాక ఒక పిల్లల డాక్టర్ దీన్ని కనిపెట్టి బయట పెడితే
ఆ పిల్లల డాక్టర్ నోరు మూయించడానికి అతని అమ్మాయిల కేసుల్లో ఇరికిచ్చి కేసులు పెట్టి తిప్పలు పెట్టారు. అట్లాంటి మహానుభావులు ఈరోజు పరిశ్రమల్లో ఉన్నారు. వీళ్ళు రాజకీయాల్లో ఉండే వాళ్ళని పోషిస్తున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలను కొనుక్కుంటారు, ఎంపీలను కొనుక్కుంటారు, మంత్రులను కొనుక్కుంటారు. ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో వచ్చిన తర్వాత తిరుపతి లడ్డులో జంతు సంబంధమైన కొవ్వులు ఉన్నాయని రిపోర్ట్ కావాలంటే అట్లా వస్తుంది. జంతు సంబంధమైన కొవ్వులు ఏం లేవు, నెయ్యి మాత్రమే ఉందని రిపోర్ట్ కావాలి, ఇట్లా కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇది వాస్తవంగా సైన్స్కి సంబంధించిన ప్రశ్న కాదు, సమాజానికి సంబంధించిన ప్రశ్న. దీనికి న్యూట్రల్గా ఉండే సంస్థలు ఈ ప్రపంచంలో ఎక్కడో ఎతికి, న్యూట్రల్గా అంటే ఆ పార్టీ ఈ పార్టీ కొమ్ము కాసే వ్యవహారం లేని సంస్థలు ఉంటే అటువంటి 4-5 సంస్థలకి తిరుపతి లడ్లు పంపించి పరీక్ష చేయిస్తే తేలిపోద్ది. వీళ్ళు పత్రికల్లో మాట్లాడి ప్రయోజనం లేదు, వీళ్ళు ఒకరినొకటి తిట్టుకొని ప్రయోజనం లేదు. 4 రోజులు పండుగ చేసుకుంటారు, వదిలేస్తారు ఇట్లా వాటిని. ఇలాంటి అన్ని రాజకీయ వ్యవహారాలు. తిరుపతి లడ్డు వ్యవహారం రాజకీయాల్లో తేలదు. ఖచ్చితమైన ల్యాబొరేటరీలో నిష్పాక్షికంగా పరీక్ష చేయగలిగే ల్యాబొరేటరీలో తేలుతుంది. సిబిఐ దగ్గర తేలదు, ఈడీ దగ్గర తేలదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర తేలదు. ఇవన్నీ ఆల్రెడీ పంజరంలో చిలకలో. పంజరం యజమాని ఏం చెప్తే ఇవి చేస్తాయి ఇవి. కాబట్టి అక్కడ ఇవ్వండి కేసులు అంటున్నారు. బుద్ధిహీనమైన కార్యక్రమం అది. వారు చేయాల్సిన పని కాదు అది. నిష్పాక్షికంగా పరిశోధన చేసే ల్యాబులు చేయాల్సిన పని. అలా నువ్వు చేయదలుచుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది హైదరాబాద్లో తార్నాక. ఒక సైంటిస్ట్గా 10 సైంటిస్టులకి లడ్లు పంపించండి, ఇందులో జంతు సంబంధమైన కొవ్వులు ఉన్నది తేల్చమనండి. తేలుస్తారు ఒక వారం లోపల వాళ్ళు. అది ప్రామాణికమైన సంస్థే. అది తేల్చినాక కదా వీళ్ళు మాట్లాడాలా, కేసులు పెట్టే వ్యవహారము, జైల్లో పెట్టే వ్యవహారము. అలాంటి పద్ధతి లేకుండా రాజకీయాల్లో తేలడానికి వీల్లేని సబ్జెక్టులని రాజకీయాల్లోకి పట్టుకొచ్చి కూర్చొని ల్యాబొరేటరీలో మాత్రమే తేలాల్సిన సబ్జెక్టును వాళ్ళకి అప్పచెప్పకుండా ఇదంతా ఎందుకు చేస్తారంటే రాజకీయం అట్టుంది. మరి రాజకీయం ఒకరినొకరు తిట్టుకోవాలా, ఒకరినొకరు గద్దించుకోవాలా, ఒకరినొకరు తక్కువ చేసుకొని మాట్లాడాలా, జనానికి పండగ చేసుకోవాలా. జనం కూడా అసలైన సమస్యలు మాట్లాడకూడదు, ఈ సొల్లు విషయాలు మాట్లాడుతూ బతకాలా. ఇది పరిపాలించేటోళ్ళ కోరికలు. అందువల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని జన విజ్ఞాన వేదిక అనేది ఏంటంటే తిరుపతి లడ్లు పట్టుకెళ్ళి ప్రామాణికమైన ల్యాబొరేటరీలకు ఇవ్వండి. ఈ హైదరాబాద్లోని ఐఐసిటి వాళ్ళకో ఎన్ఐఎన్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు పరిశోధన చేసి చెప్పేదాకా నోరు మూసుకొని ఊరుకోండి. వాళ్ళు చెప్పిన తర్వాత కల్తీలు జరిగితే ఎవరు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అయిపోద్ది కదా. అంత సింపుల్ అయ్యేదానికి ఎందుకు పత్రికలంతా గబ్బు లేపుతారు, మా తలకాయలన్నీ ఖరాబు చేస్తారు.